రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి వర్షినికి సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్ గా ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. అయితే తన గుజరాత్ నుంచి కూడా తన యొక్క విష్ణు అలాగే హర్ష అనే ఇద్దరు సంరక్షణలోని తనైతే విజయవాడ తీసుకొస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా విజయవాడ ఇంకా తను చేరుకోలేదు అని చెప్పి తన యొక్క తల్లిదండ్రులు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రెసెంట్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా అసలు ఏం జరిగింది ఏంటి, అమ్మాయిని ఎందుకని ఇప్పటి వరకు ఇంటికి తీసుకురాలేదు, మాకు విష్ణు పైన అనుమానంగా ఉంది అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఫోన్లు చేసినా సరే వాళ్ళు అసలు రెస్పాండ్ కూడా కావడం లేదు అని అయితే ఇక్కడ వర్షిని యొక్క పేరెంట్స్ చెప్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా అఘోరి మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. మరి అసలు వర్షిని ఎక్కడికి తీసుకెళ్లారు, గతంలో కూడా ఆమె ఆరోపించారు విష్ణు అసలు మొత్తం కూడా అమ్మాయిని స్వాధీనం చేసుకోవడానికే తను ఇట్లా చేస్తూ ఉన్నాడు, నిజానికి తన సొంత అన్న కాదు, ఎందుకు ఈ విధంగా కేవలం అమ్మాయి కావాలి అని చెప్పి వర్షిని వెనకనే ఎందుకు వెంటబడుతూ ఉన్నాడు అని చెప్పి కూడా స్టార్టింగ్ నుంచి అఘోరి తన యొక్క అనుమానాలన్నీ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి వాటి గురించి కూడా మాట్లాడదాము. లైవ్ లో అఘోరి జాయిన్ అవుతూ ఉన్నారు. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? హలో మాదే, ఓం నమ శివ, అఘోరి కాళీ నమ, జయ శ్రీ కాళీమాత్రే నమ. బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు తల్లి? బాగున్నానమ్మా. అయితే ప్రెసెంట్ మీరు ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నారు నాకు విష్ణు పైన కొంచెం అనుమానాలు ఉన్నాయి, అండ్ వర్షిని కూడా మీతో ఉన్నప్పుడు కూడా అదే చెప్పింది, విష్ణు సరైన వాడు కాదు, మంచివాడు కాదు, తన చూపు కావచ్చు లేకపోతే తను వ్యవహరించిన తీరు కూడా కరెక్ట్ గా ఉండదు అని ఆ అమ్మాయి కూడా మీతో ఉన్నప్పుడు చెప్తూ ఉంది. మరి దీని గురించి ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా అమ్మాయిని మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ ఇంకా ఇంటికి చేర్చలేదు, ఏమంటారమ్మా? మరి అమ్మా నేను ఇదే చెప్పదలుచుకున్నాను, అఘోరి అమ్మ నుండి కాపాడినమని ఎవరైతే అన్నారో, ఇప్పుడు నా నుండి కాదు, నేను వాళ్ళ అన్న వచ్చిండని వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తారని ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ ప్రజలు కూడా అన్న తర్వాత గుజరాత్ నుండి నేను పంపించడం జరిగింది. వెళ్ళిపోంగ కూడా వెళ్ళిపో అమ్మ, నీ ఇష్టం ఉంటే రావచ్చు వెళ్ళొచ్చు అని నేను చెప్పడం జరిగింది. అదే అడ్డుకునేది ఉంటే అక్కడనే, నేను ఏమైనా దురుద్దేశం ఉంటే నేను అక్కడనే అడ్డుకొని వాళ్ళని అక్కడనే ఏదో ఒకటి చేసేదాన్ని కదా. వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి నేను పంపించా. కానీ పంపించే క్రమంలో డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళలేక ఎక్కడెక్కడనో తిరుగుతూ నిన్న చేరుకున్న వాళ్ళు విజయవాడ నుండి మంగళగిరి వెళ్ళడానికి 10 నిమిషాలు తోవ. ఇప్పటి వరకు ఎందుకు చేరుకోలేకపోయారు? ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇంకా ఎలాంటి ఎలాంటి ఏమైనా తప్పుడు ప్రచారం చేయబోతున్నారా, లేకుంటే ఆ అమ్మాయిని ఇంకేమైనా చేసిండా? అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్ ఏంది అతనికి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంచుకోవాల్సిన అవసరం ఏంది? అతని గుప్పట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? పాపం బీద కుటుంబము, తినడానికి బయటకు వస్తే తిండి కూడా లేదని ఆలోచిస్తున్నారా? ఆలోచించినప్పుడు అదంతా ఆసరాగా తీసుకొని ఈ అమ్మాయి మీద ఏమన్నా కన్నేసిండా, లేకుంటే ఏం వ్యవహరిస్తుండు? అమ్మాయిని కొట్టడానికి హక్కు ఎవరిచ్చారు? అమ్మాయి అంత గట్టిగా చెప్తుంది, నన్ను కొడుతుండు, నన్ను పీరియడ్ టైంలో కొట్టిండు, ఎన్నోసార్లు కొట్టిండు, వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది కొట్టిండు అని. ఆ హక్కు ఎవరిచ్చారు? నా నుండి కాపాడడం కాదు, ఆ అమ్మాయిని ఆ విష్ణు నుండి కాపాడండి, ఆ దుర్మార్గుడి నుండి కాపాడండి. కాదమ్మా అఘోరి అమ్మ, అయితే వర్షిని మీకు ఎప్పుడైనా చెప్పిందా ఇలాగా విష్ణుకి అసలు ఎప్పటి నుంచి తినికి వీళ్ళ కుటుంబంతో పరిచయం ఉంది, అసలు తను అన్న అని కూడా చెప్తూ ఉంది కదా? విష్ణు అన్న వ్యక్తి ఏ విధంగా వీళ్ళకి అన్న అవుతాడు? అంటే ఫ్యామిలీ ఫ్రెండా, లేకపోతే కజినా, లేకపోతే దూరపు చుట్టాలా, ఏంటన్న విషయాలు మీతో ఏమైనా షేర్ చేసుకుందా? అమ్మా నాతో షేర్ చేసుకునే చాలా, నేను బయట చెప్పలేను. అతను ఎలా ప్రవర్తిస్తాడు ఏంటిది అనేది నేను చెప్పలేను. పాపం ఆడపిల్ల కదా, ఆడపిల్ల చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని చదువుకు నేనే కదా కాలేజ్ ఫీజు కట్టింది. దురుద్దేశం ఉంటే కాలేజ్ ఫీజు ఎందుకు కడతాను? ఆడపిల్ల భవిష్యత్తు బాగుండాలనే కట్టింది. కానీ వీడు వ్యవహారాలు, ఈమెను చదివిపిస్తున్నా అన్నాడు కదా 2 years, ఎక్కడ ఆ ఇష్టానుసారంగా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తాడు ఆడపిల్లని. ఎందుకు తీసుకెళ్ళాలి? ఆమెకు జీవితం లేదా? అదే ఆ మంగళగిరిలో ఎవరిని అడిగినా ఇతని గురించి చెప్తారు. మరి అమ్మ ఇప్పుడు మనం చూసుకుంటే అటు విష్ణుతో పాటు హర్ష కూడా ఉన్నాడు కదా, తన సొంత అన్న కూడా ఉన్నారు కదా. మరి ఎలా చూడొచ్చు, ఒకవేళ విష్ణు ఏదైనా దురుద్దేశంతో ఉన్నా హర్ష కాపాడే ప్రయత్నం చేస్తాడేమో కదా వర్షిణిని? అమ్మా నేను ఇదే చెప్తున్నా అమ్మా, ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ వాళ్ళే వెళ్ళారు, వాళ్ళ అమ్మ ఒకటి చెప్తుంది, వాళ్ళ నాన్న ఒకటి చెప్తారు, అవునా? ఎక్కడ కూడా పొంతన ఉండదు, వాళ్ళకేమీ తెలియదు పాపం. కానీ ఇక్కడ విష్ణు హర్షని మ్యానిపులేట్ చేసి హర్షని గుప్పెట్లో పెట్టుకొని ఇదంతా ఆడిస్తుండు.
ఇప్పుడు ప్రెసెంట్ వర్షిని వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు విష్ణు పైనే అనుమానంగా ఉంది, అమ్మాయిని ఇప్పటి వరకు ఇంటికి తీసుకురాలేదు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి విష్ణుకి యాంటీగానే వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ మీతో ఏమైనా మాట్లాడారా ఈ గ్యాప్ లోని ఈ విధంగా జరిగింది అని చెప్పి ఏమైనా చెప్పారా మీకు? నేను మాట్లాడాను కూడా. వాళ్ళ పిల్లని వాళ్ళ దగ్గరికి సురక్షితంగా పోలీసుల సమక్షంలో తీసుకెళ్లారు. ఆడబిడ్డ ఆ కూతురు నమ్మి వచ్చింది. నేను నా దగ్గర ఉన్నన్ని రోజులు సురక్షితంగా చూసుకున్నాను, సురక్షితంగా వెళ్ళింది. ఇంకా ఆమె భవిష్యత్తు మరి మీకు ఇప్పుడు ఏమైనా అనుమానం ఏమైనా ఉందా అసలు ఈ విష్ణు ఏం చేసి ఉంటాడు, ఏంటి అమ్మాయిని ఎందుకు ఇలా బయట తిప్పుతూ ఉన్నాడు అని చెప్పి మీ వరకు మీరు ఏమైనా? ఈ అనుమానం నాకే కాదు, నాకు కొందరు అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు. నా భక్తులు ఇటీటే తిరుగుతున్నారు తప్ప అసలు ఇంటికి వెళ్ళట్లేదని ఫోన్ చేశారు. ఎక్కడ ఎక్కడ చూసారంట భక్తులు? అంటే తిప్పుతున్నాడు అమ్మాయిని అని చెప్పారు కదా, ఎక్కడ చూసారంట? అంటే ప్రెసెంట్ విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత చూసారా, లేకపోతే విజయవాడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడా? ఎవరికి తెలియదు కదమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు విజయవాడలోనే ఉన్నారంటనా మరి? అదే అదే నాకు ఇంకా సమాచారం రాలే. అక్కడ దిగిన తర్వాత నాకు సమాచారం వచ్చింది. అంటే ఎక్కడ ఏమైనా హోటల్లో పెట్టడం గానీ, హోటల్లో ఏమైనా పెట్టాడా? హోటల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ఇల్లు ఉన్నది. పోలీసులకు ఫస్ట్ అప్పచెప్పాలి కదా. పోలీసుల దగ్గర అప్పచెప్పి పోలీసులకు చెప్పి అప్పుడు ఇంటికి చేరదీయాలి. ఇవన్నీ లేకుండా హోటల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అయితే అమ్మ ప్రెసెంట్ అవును, ఇక ఇప్పుడు వర్షిని వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇప్పటి వరకు అమ్మాయి రాలేదు కదా, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడారు విష్ణు పైన అనుమానాలు ఉన్నాయి అని చెప్పి. ఒకసారి వాళ్ళు బయట విందామా ఏమంటున్నారు ఏంటనేది ఒకసారి వింటారా? కంపల్సరీ అమ్మా, ఇందాం తల్లి. రైట్ అయితే వర్షిని యొక్క పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విష్ణు పైన వాళ్ళకి అనుమానం ఉంది, విష్ణు అమ్మాయిని తప్పుదోవ పట్టించాడు, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్లాడు ఏంటి, ఇప్పటికీ వాళ్ళు ఫోన్లు చేస్తున్నా సరే అవ్వట్లేదని చెప్తూ ఉన్నారు. ఆ బయట ఒకసారి చూద్దాం. మరి ఇద్దరు మగవాళ్ళ మధ్య సేపుగా ఉందని ఏమనుకుంటాం. ఇప్పుడు ఒక అన్నయ్య సొంత అన్నయ్య, ఒక అన్నయ్య పెంచుకున్న అన్నయ్య. ఆ గదుల్లో ఉండటం పిల్లకాడ అన్కంఫర్టబుల్ ఉండేది కదా, లేడీస్ ఉంటేనే బాగుండేది కదా. ఆ రూముల్లో మరి అన్నల మధ్యనైనా పిల్లకి అన్కంఫర్టబుల్ గా, మరి లేడీస్ కి పర్సనల్ విషయాలు ఉంటాయి కదా. 100% విష్ణునే తిప్పుతున్నాడని మేము అనుకుంటున్నాం. అందుకనే ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తామండి. శాస్త్రి గారి దగ్గరికి మా ఆయన కాళ్ళు అరిగిపోయేటట్టు పొద్దున సాయంత్రం తిరుగుతానే ఉన్నాడండి. పాప ఇంకా రాలేదు, వస్తున్న పెద్ద అయినా వస్తున్న లొకేషన్ పెడుతున్నారు. ఈ రోజు వస్తామని రేపు వస్తామని ఆయన చెబుతున్నాడండి. ఈ రోజు మేమిద్దరం వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెడతామండి. ఖచ్చితంగా ఇస్తామండి. విష్ణు మా పాపను మాకు ఆయన పూచి లేకుండా మాకు అప్పు చెప్పేసేయాలి. ఆయన బాధ్యత అసలు ఏం అవసరం లేదు మాకు. మా ఆయన అసలు అన్నం తింటలేదండి. మా ఆయన ఇందాక పడిపోతే మాకు భయం వేసిందండి. 108 ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు. మా ఆయన మా పిల్లలు లేకపోతే నేను ఉండలేను, పిల్లలు లేకపోతే అన్నం తినలేకపోతున్నానని ఆయన చాలా నీరసపడిపోతున్నాడు. అందువల్ల నేను విష్ణు మీద కంప్లైంట్ పెడతాను అని మా ఆయన అంటున్నాడండి. నాకు కూడా ఆ అబ్బాయి పద్ధతి నచ్చలేదండి. మా పిల్లలు మాకు అప్పు చెప్పేయకుండా అన్నాలు ఉంచుకుని నాటకాలు వేయటం అట్లా రప్పికుండా ఉండటం మాకు కూడా బాధగా ఉందండి. అదే తల్లిదండ్రులు అన్న ప్రేమ మాకు ఎట్లా ఉండేది. 20 రోజులు కనపడడం పిల్ల వస్తుందని సంతోషంలో మేము ఉండి వస్తే అద్దుకుందాం, మా చుట్టాలందరూ వచ్చి చూసుకుందాం అన్నారు. మేము ఆల్రెడీ వాళ్ళ ప్రయాణాలు అయ్యి ఆగిపోను, ఫోన్లు చెయ్య మాకు ఎందుకు ఒకళ్ళ చేతిలో మన పిల్ల మన తీసుకొచ్చేసేయమని మా తోడుకోళ్ళు మా బావలు నాకు పనికి ఎప్పుడు వెళ్ళనివ్వరు నా ఆడవాళ్ళని. రైట్ అమ్మా, విన్నారు కదా వాళ్ళ తల్లి ఇంతకు ముందు మీరు అమ్మాయిని తీసుకువెళ్ళిపోయారు, తన మీద మాకు ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అనుమానాలు ఉన్నాయని చెప్పిన ఆవిడ ఇప్పుడు విష్ణు పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది కదా, విన్నారు కదా, ఏమంటారు దీనికి? అదే అమ్మా, వాళ్ళకి తెలిసి వచ్చింది కదా ఎవరు రక్షించారు ఎవరు రక్షించలేదని వాళ్ళకి అర్థమైంది. ఇన్ని రోజులు గేములు ఆడించిండు. ఇప్పటికైనా ప్రజలకు గాని మన మీడియా వాళ్ళకి గాని అర్థం కావాలి ఏ దురుద్దేశం లేనిది ఇన్ని సంవత్సరాలు నటించాడా. ఇప్పుడు బయటపడుతుంది కదా. ఆ తల్లి నా దగ్గర ఏమేం మాటలు చెప్పింది నా మనస్సాక్షికి తెలుసు, ఆ తల్లికి తెలుసు. ఎన్ని బాధలు వాడి నుండి అనుభవించిందో నాకు తెలుసు. నేను బయటికి చెప్పలేను. ఆడపిల్లకు జీవితం ఉన్నది.
చాలా బాగా మరి జీవితం మీ ఉన్నది. గురించి చెడుగా చెప్పారు కదమ్మా ఆ రోజు. మీరే తీసుకెళ్లిపోయారు, విష్ణు చాలా మంచివాడు, విష్ణు మాత్రమే కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి మీరు ఎందుకమ్మా చెప్పట్లేదు అసలు విష్ణు ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి? మీరు ఎందుకు మరి బయటికి అమ్మా చెప్పట్లేదు? ఇవాళ అందరూ మీరు తప్పు అనుకున్నారు కదా. నేను అప్పుడు చెప్తే ఎవరు వినే స్టేజ్ లో ఉండరమ్మా. భగవంతుడు ఎప్పుడు గాని ఎవరు తప్పు చేసినా వదలడు. అది వాళ్ళకే తెలిసి వస్తుందని నేను వదిలేసిన. ఎందుకు వదిలేయడం జరిగిందంటే నా ఆమె ఇష్టానుసారంగా వచ్చింది. నేను కిడ్నాప్ చేసిన అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఆమె ఇష్టానుసారంగా వచ్చింది, హ్యాపీగా ఉన్నది. మళ్ళీ వాళ్ళ అన్నయ్యలు వస్తే తీసుకెళ్ళనని పంపించాను. అంతవరకే నా దగ్గర ఉన్నంత వరకు నేను ప్రొటెక్షన్ చేసిన. కానీ ఇక్కడ అంతా ఏదైతే వాళ్ళు చెప్పారో మీడియాలో వాళ్ళ అమ్మ నాన్న చెప్పినాయి, ఆ విష్ణు చెప్పినాయి, ఖరాఖండిగా నేను చెప్తున్నాను. వాటికి అన్నిటికీ విష్ణు రుజువు చూపించాలి నాకు. నేను ఇప్పుడు చెప్తున్నాగా మన బిగ్ టీవీ తరపున నేను వదిలిపెట్టను. ఈ 15 రోజులు నేను పర్యటిస్తున్నాను జ్యోతిర్లింగాలు. ఈ అయిపోయిన తర్వాత నేను వస్తాను. పోలీసుల సమక్షంలోనే ఏవైతే ఎలిగేషన్స్ వేశారో, ఎక్కడైతే ఏమేమి ఎలిగేషన్స్ వేశారో, ఎన్ని నాకు ఎక్కడెక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకున్నా, నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధం, నా ఫోన్లు ఇవ్వడానికి సిద్ధం. ఇవన్నీ నిరూపించాలి నాకు. వదిలిపెట్టే సమస్య లేదు. లోపు అమ్మాయికి ఏం కాకుండా ఏంటి అసలు మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ లోపు మరి మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయి ఇవాళ మిస్సింగ్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు కదా. మరి మీ వంతు ప్రయత్నం మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అమ్మాయి ఎక్కడుంది ఏంటి అని చెప్పి వెతకడం గానీ? అమ్మా నేనేమంటున్నా, నా దగ్గరికి వెళ్ళి వాళ్ళ సొంత అన్న వచ్చి తీసుకెళ్ళిన అంతవరకే అమ్మ. ఆమె వచ్చిన తర్వాత నేను ప్రొటెక్షన్ చేస్తానని మళ్ళీ చెప్పాను. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే లేనిపోని నిందలేసి నన్ను, ఏ నింద కూడా లేని ఒక అఘోరి మాతని నిందల పాలు చేసి ఒక మనిషి చెప్పిందల్లా వీళ్ళు ఆయన ఆడిచ్చినట్టు ఆడారు కదా. ఇప్పుడు వాళ్ళే అనుభవిస్తారు కదమ్మా. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఇలా తొందరనే తీర్చుకుంటా. వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడారమ్మా. ఒకసారి వాళ్ళ నాన్నగారు కూడా ఏమన్నారు ఒకసారి విందామా? యా దగ్గర ఉంచమన్నాడండి. నేను ఉంచను, పిల్లల్ని మేము వెళ్ళిపోతాం, మా స్వగ్రామం వెళ్ళిపోతాం. అక్కడ నాకు తోచిన వ్యాపారం చేసుకొని, లేకపోతే నాకు ఉన్న భూమి పండించుకొని ఏదైనా చేసుకుంటాను. అంతేగాని నన్ను మమ్మల్ని వదిలేసాయి, మా బిడ్డను తీసుకెళ్ళిపోతాను. అవసరమైతే కాలేజీకి అక్కడ నుంచి వాళ్ళ అమ్మ వెంట పెట్టి తీసుకొచ్చి కాలేజీ అయిపోగా మళ్ళీ తీసుకొచ్చిద్ది మన ఇంటికి అనుకున్నాను. నేను ఏం చేస్తాడండి 6 నెలలు నేను ఆ పిల్లలకి ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా బాగా చేస్తాను అన్నాడు. ఆ పిల్లలు ఆయన అఘోరి చర్మచ్చి వచ్చింది అనుకుంటే ఆ పిల్లలు ఇప్పుడు ఆయన ఆపాల్సిన అవసరం ఉంది. ఆయన మా బిడ్డ మాకు అప్పచెప్పొచ్చుగా. నా బిడ్డ వల్ల ఆయన యూజ్ ఏంటి? కృష్ణ గారికి ఆయన యూజ్ ఏంటి? నా బిడ్డ నాకు అప్పచెప్పొచ్చు కదా. నా బిడ్డ ఎందుకు అవుతున్నాడు తీసుకురాకుండా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఏమన్నారు, పెద్ద నువ్వు బాధపడవాగా, వస్తారు ఇప్పుడు గంటలో వచ్చేస్తారులే, విజయవాడ వచ్చారు కదా అని ఎస్ఐ గారు అన్నారు. అమ్మాయి చెప్పు ఉందండి, ఇందాక నాతో మాట్లాడింది అమ్మాయి. ఇంతకుముందు 30 గంటల క్రితం నాతో మాట్లాడింది. అప్ప ఎందుకు వస్తాను, ఏం బాధపడవాకు ఏడవబాకు అని చెప్పి ఆమె పిల్ల దొరకలేదు. అదో సరళ ఉందని ఏడిసే మాట్లాక ఇప్పుడు దొరికినాక వీళ్ళ దగ్గర ఉన్నాక ఇప్పుడు ఆకలి డప్పులు కట్టి ఏడుతున్నాను. కాబట్టి క్లాస్ వేసుకెళ్ళబోతున్నా. అంటే ఎలాగదండి మీ అంటే ఎందుకు ఎక్కడున్నారంటే ఏమని చెప్తారు? హైదరాబాద్ లో ఉండమన్నారు. విజయవాడ వచ్చిన మళ్ళీ అంటున్నాడు. ఎందుకు కావాలని అవుతుంది? ఆ విష్ణు కావాలని అవుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను 6 నెలల్లో నాకు వదిలేసి అంటే నేను ఒప్పుకోలేదు కదా. వద్దు తల్లిదండ్రులకి మేము బతికే ఉన్నాము. నాకు చాలా మందితో, ఎందుకంటే మా తల్లిదండ్రులకి మేము 8 మంది అంటాను. నాకు ఆడపిల్లలు, నాకు మగపిల్లలు. ఏం చేస్తాడంటే 6 నెలలు అతను ట్రీట్మెంట్ చేయించుకుని అమ్మాయిని బాగు చేయించి, ఎందుకు చిన్నప్పటి నుంచి నాతో ఉంది కాబట్టి బాగు చేయించి నీకు అప్పచెప్తాను అంటున్నాడు. నానా మీడియాలో వచ్చి ఎవరు మీడియాలో వచ్చి అన్నయ్య మాట్లాడుతూ అంటున్నాడు. మాట్లాడబోకండి, అన్నయ్య గురించి చెప్పకండి అని చెప్పి అంటున్నాడు మా బాబు. నేను విష్ణుకి నేను అసభ్యంగా మాట్లాడినా. అంతకుముందు ఏం చెప్పాను నేను? విష్ణు అంటే మేమంటే విష్ణు అన్నట్టుగా ఉంది. మంగళ టౌన్ లో నా కూతురు అన్నకంటే వాడు విష్ణు చెల్లి అని చెప్పి తెలిసేది అందరికీ. అందులో పదం అన్నా కూడా విజయవాడ తీసుకొచ్చి నాకు అప్పచెప్పకుండా మరి వెనక్కి తీసుకెళ్తున్నారు. ఎస్ఐ గారు ఏమో వచ్చేస్తుంది పెద్ద, నువ్వు బాధపడవాక, విజయవాడ వచ్చారు, 1 గంటన్నర వచ్చేస్తారు అని చెప్పి అన్నాడు ఎస్ఐ గారు. అది మేము చేపిస్తామండి. తల్లిదండ్రులుగా మాకు ఉన్న బాధ్యత. పిల్లలు ఆరోగ్యం ఉందండి.
నువ్వు మనిషి మాట్లాడితే కదా స్తోమత ఉందండి. అంతమంది పిల్లల ఆరోగ్యం చూపించుకునే ఆర్థిక స్తోమత లేకుండా లేవు. రైట్ అమ్మ, విన్నారు కదా, వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ అతని హెల్త్ కూడా సరిగా ఉండదని గతంలో మీరు చెప్పారు, కుటుంబ పరిస్థితి బాగోలేదు అని చెప్పి. ఏమంటారు మరి ఇప్పుడు ఆ పేరెంట్స్ ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు కాబట్టి, మరి మీ వైపు నుండి మరి మీరు కూడా సాయం ఇవ్వాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఒక అమ్మాయి గురించి. నేను చెప్తున్నా కదా, ఆమె కష్టాలకు ఇగో ఇప్పుడు నేను రోధిస్తున్నాను. నేను ఆడపిల్లల గురించి ఎంత దూరమైనా వెళ్తాను, కానీ ఆడపిల్ల జీవితం చూస్తూ చూస్తూ నాశనమైంది. వీళ్ళు ఎలాంటి మాటలు, వీళ్ళ తల్లిదండ్రితో కూడా ఎలాంటి మాటలు మాట్లాడిచ్చారు. ఆ బాధ ఎవరికైనా ఉంటది. అది చెయ్యని తప్పులను కూడా నా మీద నిందేశారు కదా, అది ఇంత తొందరగా బయట చెప్పుకుంటారని. భగవంతుడు నా కాళీమాత నాకు ఎప్పుడు ఉంటారు తల్లి. నిజమేంటో తెలుసు, సర్వస్వం త్యాగం చేసి ఇన్ని ఏళ్ళు తపస్య చేసిన వాళ్ళ మీద ఎలిగేషన్స్ వేస్తే అమ్మ కాళీమాత ఉన్న శివయ్య చూస్తూ ఊరుకోలేరు కదా. వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. వాళ్ళ అమ్మ నాన్న అన్న మాటలలో ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి. దయచేసి ప్రజలు వాళ్ళు ఎక్కడ కనబడ్డా వాళ్ళకు ఆ వర్షిని ఆ బిడ్డను తీసుకెళ్లి వాళ్ళకు మీరు ప్రజలన్నా ఒక కట్టుగా అయ్యి ఆ వర్షిని తీసుకెళ్లి ఆ బిడ్డను తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్నకు అప్పచెప్పండి. ఆ విష్ణు బారి నుండి కాపాడండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఊరికి స్వగ్రామానికి పంపించండి, అక్కడ ఉంచకండి. ఇలాగే ఉంచితే నిజంగా కళ్ళ ముంగట ఒక ఆడబిడ్డని నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు కాకుండా త్వరలోనన్నా ఆ ఆడబిడ్డ జీవితం సర్వనాశనం చేస్తాడు. మీరే చెప్తూ ఉంటారు, ఆడబిడ్డలకి అండగా నేను ఉంటాను, ఎవరికి ఎక్కడ ఏం జరిగినా సరే వచ్చి మాట్లాడతానని చెప్పారు కదా. మరి ఈ రోజు ఇందులోని ఎందుకని మీరు దూరంగా ఉండాలి అనుకుంటున్నారు? ఇది జనాల మీదనే ఎందుకని వదిలేశారు? మీరే శిక్షించండి అని చెప్పి. అదే 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 ఇప్పుడు నేను జనాల మీదకి ఎందుకు వదిలేశానంటే తల్లి, ప్రజలే కదా అఘోరి అమ్మ తీసుకెళ్ళింది, అఘోరి అమ్మ నుండి రక్షించండి అన్న వాళ్ళు ఇప్పుడు నిజాలన్నీ బయటపడతాయి. నా నుండి రక్షించారు కదా. ఓకే, నేను అఘోరి అమ్మని ఒక చెడ్డదాన్ని అన్నారు కదా. ఇప్పుడు నా నుండి రక్షించిన వాళ్ళు ఎవరి నుండి ఎవరు రక్షించాలనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. నేను 100% కాపాడుతాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి నేను ఆదుకుంటాను. నేను మాటిస్తున్నా కదా, మన బిగ్ టీవీ తరఫున నేను మాటిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి నేను ఎప్పుడు అండంగా ఉంటాను, ఎప్పుడు నేను కాపాడుతాను. ఆ ఆడబిడ్డను కూడా కాపాడుతాను. ఇంకొకటి వినిపిస్తుందమ్మా, అమ్మాయి ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేసిందా మళ్ళీ మీ దగ్గరికి రావడానికి? ఆ విషయాన్ని బయటికి చెప్పలేక ఏమంటారు అమ్మా? అది నాకు తెలియదు అమ్మా. నేనైతే 3 రోజుల నుండి కాశీలోనే ఉన్నాను. ఈ రోజు ఉన్నాను. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఫస్ట్ హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ నుండి మహారాష్ట్ర 3 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని భీమేశ్వర్, గ్రీష్వేశ్వర్, త్రయంబకేశ్వర్ దర్శనం చేసుకొని అప్పుడు తెలంగాణకు వస్తా. ఇంకో 15 రోజులు పడుతుంది. కానీ దయచేసి ఎప్పటికప్పుడు మన మీడియా వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకుంటూ ఉండండి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని కొద్దిగా నిఘా పెట్టండి. పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మన మీడియా పరంగా కొద్దిగా నిఘా పెట్టి వాడి నుండి కాపాడండి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చండి. చేర్చి పోలీసులు కూడా మీడియా వాళ్ళు కూడా అడగాల్సింది ఒకటే, నీకు ఏం సంబంధం, ఎందుకు ఇంత నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఆమె మీద నీకు ఏ ఉద్దేశం ఉన్నది, ఎందుకు నువ్వు ఆ తల్లిని ఎందుకు వదలలేకపోతున్నావు, ఆమె త్రూ నువ్వేం ఆశిస్తున్నావు? ముందు మెయిన్గా కావాల్సింది ఆ ఆడబిడ్డని నువ్వు దగ్గర పెట్టుకొని ఏం ఆశిస్తున్నావు, ఏ దురుద్దేశం లేని ఏం ఆశించింది, ఎందుకు వాళ్ళ తల్లిదండ్రిని ఆ ఆడబిడ్డని ఎందుకు వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్నా కూడా వెళ్ళనియట్లేదు, ఎందుకు వాళ్ళ అన్నని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఆట ఆడిస్తున్నావు మీద? అమ్మా మనం ఒకసారి విష్ణుకి ఫోన్ చేద్దాము. ఎందుకంటే నిన్నటి వరకు కూడా బిగ్ టీవీతోనే ఆయన మనకి కనెక్ట్ అయ్యే ఉన్నారు. అమ్మాయిని ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి అని చెప్పి మొత్తం కూడా మనకి సమాచారం ఇస్తున్నారు. ఒకసారి ఫోన్ చేద్దాం, ఏమైనా ఫోన్ ఎత్తుతారో లేదా, అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారు ఏంటనేది ఒకసారి కనుక్కుందాం అమ్మా. ఒక్కసారి కంపల్సరీ చేయండి అమ్మా, రక్షించుకుందాం, మనం ఆడపిల్లని రక్షించుకుందాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తరువాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है.
రైట్. విష్ణుకి అయితే కాల్ చేయడం జరిగింది. విష్ణు ఫోన్ ఏంటంటే బిజీ వస్తుందమ్మా కంటిన్యూస్ గా. అదే అమ్మా ఏం చేస్తుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఆయన కాల్ లిస్ట్ తీయండి దయచేసి, ఆయన కాల్ లిస్ట్ కావాలి నాకు. రింగ్ అవుతుందమ్మా ఫోన్. హలో విష్ణు గారు ఎక్కడున్నారండి? ఉంటారండి, నా పనులు నాకు ఉన్నాయి. మీరు వాళ్ళ అన్నకి కానీ వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ అమ్మకి కానీ కాల్ చేయండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. కాదండి, అమ్మాయిని తీసుకెళ్ళింది ధన్యవాదాలండి. విష్ణు గారు ఒకసారి మాట్లాడండి, అమ్మాయిని తీసుకెళ్ళింది. రైట్, ఫోన్ అయితే కట్ చేశారండి చాలా కోపంగా మాట్లాడుతూ. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకు అంత కోపడాల్సిన అవసరం ఏముంది ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు? మాట వినండి ఒకసారి, చాలా ఉన్నాయి, నా పని అయిపోయింది. పని ఏమైపోయింది? అమ్మాయిని తీసుకెళ్తున్నారు కదా, అమ్మాయిని తీసుకొస్తున్నారు కదా. అఘోరి గారు, అమ్మా అతను అసలు చాలా కోపంగా మాట్లాడి ఫోన్ అయితే కట్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఏమనుకోవచ్చు అసలు తన యొక్క వ్యవహరించే తీరు? నిన్నటి వరకు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యాడు, మీడియాకి మంచిగా మాట్లాడాడు, మీ గురించి కూడా చాలా వరకు చెప్పడానికి ఆయన చాలా అతి ఉత్సాహం కూడా చూపించాడు. మరి ఇవాళ అమ్మాయి గురించి అడిగేసరికి మన మీద రివర్స్ అవుతూ ఉన్నాడు. ముఖ్యంగా మీడియా పైన రివర్స్ అయ్యి ఆయన మాట్లాడుతున్న పద్ధతి కూడా మీరు వినే ఉంటారు కదా. అదే అమ్మా నేనేమంటున్నా అంటే, నేను పోలీస్ వాళ్లకు నేను వచ్చిన తర్వాత నేను వదిలిపెట్టను. ఆయన కాల్ లిస్ట్ మొత్తం నాకు కావాలి, ఆయన కాల్ లిస్ట్ కావాలి. నేను నా ఫోన్ లో అడిగింది కదా, అతని ఫోను అతని కాల్ లిస్ట్ కావాలి. నేను బంగారం మొత్తం బయట పెడతా. మాట్లాడిన పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం భయం గురి చేసే విధంగానే ఉంది. మరి వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, చూస్తున్న ఆడియన్స్ కావచ్చు, మరి అమ్మాయిని ఏం చేశాడు ఏంటి నిన్నటి వరకు కూడా. దయచేసి చెప్తున్నాను, ఆడపిల్లని కాపాడుకుందాం. ఆ కుటుంబానికి నేను ఆదుకుంటాను ఆ కుటుంబానికి. కానీ ఈ రాక్షసుడి నుండి కాపాడదాం. వీడి ఫోన్ ని తెచ్చి ఏందనేది కాల్ లిస్ట్ గాని ఎవ్రీథింగ్ తీద్దాం. వీడి బండారం బయట పెడతా, కంపల్సరీ బయట పెడతా. రైట్, అయితే ఇంకొకసారి మనం ప్రయత్నిద్దాము, ఏమైనా మాట్లాడతాడేమో ఒక్కసారి చేద్దాము. చేయండి. రైట్, 2 సార్లు అయితే మనకి రెస్పాండ్ అవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నప్పటికీ ఆయన కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అయితే ఈయన కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి అందరికీ చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నాయి. నిజంగా వర్షిని ఏమైనా చేశాడా, ఎక్కడికైనా తీసుకెళ్లాడా అని చెప్పి. చేయండి, వాళ్ళ సొంత అన్నయ్యకి ఒకసారి చేయండి అమ్మా. అంటే తెలియాలి ఎక్కడున్నారని. ఆడపిల్లని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ విష్ణు వాళ్ళ సొంత అన్నయ్యని మ్యానిపులేట్ చేస్తుండు, గుప్పెట్లో పెట్టుకుండు. వాళ్ళ సొంత అన్నయ్య అంటే హర్ష కూడా విష్ణు చెప్పినట్టు చేస్తున్నాడు అంటారా? 100%. మనకి విష్ణు చెప్పడం జరుగుతుంది, మీరు నాకు అసలు ఫోన్ కూడా చేయొద్దు, మీకు కావాలంటే హర్షకి ఫోన్ చేయండి, మొత్తం కూడా హర్షనే చెప్తాడు, నన్ను ఎవరు ఏమీ అడగొద్దని చెప్తున్నాడు విష్ణు. ఒకసారి చేయండి అమ్మా, ఒకసారి చేయండి, నిజాలు బయటికి రావాలి. హర్షకు కూడా ఒకసారి ఫోన్ చేద్దాం, అయితే ఒకసారి లైవ్ లో కాల్ చేద్దాం. అసలు విష్ణు హర్ష ఒక దగ్గరే ఉన్నారా, లేకపోతే హర్ష ఏమైనా వర్షిని తీసుకొని వెళ్ళాడా, ఒకసారి మాట్లాడదాం. అమ్మా ఆ ఆడపిల్లతో మాట్లాడించాడని అడగండి. అదే రైట్, ఒకసారి హర్షకి కూడా కాల్ చేద్దాం మనం. మరైతే విష్ణు సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి, అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చే. రైట్, విష్ణు ఏంటి ఇంత అగ్రెసివ్ గా మనకి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి ఫోన్ చేద్దాం హర్షకి. ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సోషల్ మీడియా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి, అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్
హలో హలో, హర్ష గారు ఎక్కడున్నారండి? హైదరాబాద్ లో ఉన్నానండి. మీతో పాటు వర్షిని ఉందా? ఉందండి, మాట్లాడతారా? మాట్లాడమ్మా. ఒకసారి ఇవ్వండి, వర్షినికి ఇవ్వండి ఫోన్. మాట్లాడమ్మా. హలో హలో వర్షిని, చెప్పండి. ఎక్కడున్నావు అమ్మా? నువ్వు హర్ష అలాగే విష్ణు ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉన్నారా? నేను మా అన్నయ్య ఉన్నామండి. విష్ణు ఎక్కడికి వెళ్ళాడమ్మా? హైదరాబాద్ లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. ఎందుకు వెళ్ళిపోయాడు? మీరు ఏమైనా గొడవ పడ్డారా? లేదండి. ఇప్పుడు బయట మరి మీ తల్లిదండ్రులు అక్కడ చాలా ఆందోళనగా ఉన్నారు. అసలు వర్షిని ఎక్కడికి వెళ్ళింది ఏంటి, ఇప్పటి వరకు ఇంటికైతే తీసుకురాలేదని చెప్పి పాపం మీ తల్లిదండ్రులు ఏడుస్తున్న పరిస్థితి ఉంది. చూసారా మీరు ఏమైనా? హలో వర్షిని, చెప్పండి. చూసావమ్మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు, నువ్వేమో మిస్ అయిపోయావు, విష్ణు నిన్ను ఎక్కడ తీసుకెళ్లారు ఏంటి? అలాగే హర్ష కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట మీ పేరెంట్స్కి. ఎందుకు, ఏం జరిగింది అసలు? మా అన్నయ్యతోనే ఉన్నానండి. నేను మార్నింగ్ కూడా మా అమ్మ వాళ్ళతో పొద్దున కూడా మాట్లాడానండి. ఏమన్నారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా మీరు? హైదరాబాద్ లో ఉన్నామండి. ఎందుకని విజయవాడ వెళ్ళలేదు? తను రానంటుందండి. విజయవాడ రానంటుందా? ఎందుకంట? హలో, లేదండి, తను రానంటుంది. నేను తను తీసుకుని డైరెక్ట్ టెంపుల్కి వెళ్తున్నాను. అంటే ఎందుకు రానంటుంది ఏంటి అని మీకు చెప్పాలి కదా. మధ్యలో విష్ణు ఎందుకు వెళ్ళిపోయాడు మిమ్మల్ని వదిలేసి? వెళ్ళిపోయాడు, ఆయన పనులు ఉంటాయి కదండి. ఆయన మాత్రం అంతే అన్నాలని తిరుగుతాడు, ఆయన పనులు వదిలేసుకుని. మరి అమ్మాయి గురించి పోరాడింది ఆయన కూడా కదా. మరి ఇప్పుడు అమ్మాయిని భద్రంగా మీ కుటుంబానికి నీ కాలమే పడతానయ్యా, ఎలాగోలా నువ్వు ఎలాగో నా పిల్లల్ని తీసుకొచ్చి అప్ చెప్పయ్యా అన్నాడు. తీసుకొచ్చాడు, నాకు అప్ చెప్పాడు, వెళ్ళిపోయాడు. మరి మీరిద్దరు కనీసం మీ కుటుంబంతో మాట్లాడారా? నిజం చెప్పండి. మాట్లాడావు, రాత్రి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు. మరి ఇంటికి ఎందుకు తీసుకెళ్లట్లేదు? ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు వచ్చిన అమ్మాయి ఇంటికి రావడానికి ఎందుకు తను ఒప్పుకోవట్లేదు? ఆడపిల్ల కదండి, కొంచెం మీడియా ముందు తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ పిల్ల. సరే మీడియా పక్కన పెడితే, సరే మీడియా అన్నది రాదు, కనీసం అమ్మ నాన్నని మాట్లాడడం కానీ, లైవ్ లో వీడియో కాల్లోని క్షేమంగా ఉన్నానని చెప్పడం కానీ చెప్పాలి కదా. ఇప్పుడు టెంపుల్కి మీరు ఒక్కరే తీసుకెళ్తున్నారా, లేకపోతే మీ అమ్మ నాన్న కూడా వస్తున్నారా? వాళ్ళ టికెట్లు పంపిస్తానండి, వాళ్ళు అటు వస్తారు. అటు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ గుడికి? కేరళ అండి. కేరళ తీసుకెళ్తున్నారా అమ్మాయిని? కేరళ విష్ణుమాయ టెంపుల్. మరి ఇక్కడ బయట మీ అమ్మ నాన్న విష్ణు అమ్మాయిని ఏమైనా చేశాడేమో, పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, వాళ్ళిద్దరు ఫోన్లు కూడా రీచ్ అవ్వడం లేదు, అమ్మాయి ఇప్పటి వరకు ఇంటికి రాలేదని చెప్పి ఏడుస్తున్నారు, మీడియా పరంగా ఏడుస్తున్నారు, మీడియా మొత్తం కూడా చెప్తుంటే మరి మీరు కొంచెం కూడా వాళ్ళతో మాట్లాడలేదా? విష్ణు పైన కేసు పెడతామని కూడా చెప్తూ ఉన్నారు మీ అమ్మ నాన్న. మరి వాళ్ళు ఏం చేసినా గానీ వాళ్ళని వదిలేసి మమ్మల్ని ఇక్కడ హైదరాబాద్ విడిచిపెట్టేసి అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు. అన్నయ్య మాత్రం ఏం చేద్దాం, మరి కేసు పెట్టినా కూడా. సరే, ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేస్తే నేను అమ్మ నాన్నతో సార్ మాట్లాడతాను. కాదు ఒక్కటండి, విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, కేసు పెట్టక ఏం చేస్తామో అని అంటున్నారు. ఇంతకు ముందు మీరే అన్నారు అమ్మాయిని మాకు అబ్జెప్పడం వరకే అతని బాధ్యత, అబ్జెప్పాడు వెళ్ళిపోయాడని మీరే అన్నారు. మరి ఇప్పుడేమో కేసు పెడతాం అంటున్నారు. ఏంటి అసలు అర్థం కావట్లా, రెండు సింక్ అవ్వట్లేదు అసలు. ఏమోనండి, మా నాన్నకైతే బ్రెయిన్ స్ట్రోక్ బాగాలేదు. మా అమ్మ మరి డబ్బుల కోసం ఆ పిల్లని పంపించింది. డబ్బుల కోసం మీ మమ్మీ పంపించారా? మరి ఒప్పుకోలేదు. మీడియాలో కూడా చెప్పిందిగా, డబ్బు ఆశ చూపించింది, అందుకే నా కూతురు పంపించిందని. ఆ పిల్ల కూడా కొంచెం భయపడుతుంది మీడియా ముందు రావడానికి. ఇప్పుడు మరి అఘోరితో ఏమైనా మాట్లాడారా ఇవాళ? మరి గతం నుంచి కూడా ఆమె చెప్తూ ఉంది విష్ణు మంచివాడు కాదు, అమ్మాయిని ఏదైనా చేస్తాడు అని చెప్పి. ఇంతవరకు అయితే మాట్లాడలేదండి, ఇప్పుడు కూడా ఇప్పటికి మాట్లాడడం కూడా. ఇంకా మాట్లాడరా మీరు అఘోరితో? లేదు. ఇప్పుడు మరి అమ్మాయికి ఏం జరిగింది ఏంటి అని చెప్పి కూడా తను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా, అమ్మాయికి ఏమైపోయిందో ఏంటో అని చెప్పి. రాత్రి అండి నెంబర్ 1 టీవీతో మాట్లాడింది. వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ వీడియో అయితే వదిలినట్టున్నారు ఆల్రెడీ, అందులో చూసుకోవచ్చండి. ఓకే, అయితే ఇప్పుడు మీరు ప్రెసెంట్ కేరళ వెళ్ళబోతున్నారు, మీ పేరెంట్స్ కి అయితే ఇంటిమేషన్ ఇస్తారు కదా? మరి ఇస్తాం, డైలీ మాట్లాడుతూ ఫోను. అమ్మా తిన్నావా, నాన్న తిన్నారా,
బాగుందా ఆరోగ్యాలు, బిల్లలు వేసుకున్నారా, మరి ఆ విషయం మంచిగా ఎందుకని తాగారా, చెప్పట్లేదు అన్ని మరి మీ గురించి పేరెంట్స్? మాట్లాడతాం. కాదు మరి మీ పేరెంట్స్ ఎందుకని చెప్పట్లేదు మీడియాతో అని? ఇందాక కూడా మేము వెళ్ళి మాట్లాడినప్పుడు మా అమ్మాయికి ఏదో జరిగిపోతుంది, విష్ణు పైన మేము కేసు వేస్తామని, మరి ఎందుకు చెప్తున్నారు మీరు? మేము క్షేమంగానే ఉన్నాము, మీడియా మీరు ఇంకా ఇన్వాల్వ్ అవ్వద్దని కానీ, లేకపోతే అమ్మాయి బాగానే ఉంది, మేము గుడికి తీసుకెళ్లాలి అనుకుంటున్నామని కానీ ఎందుకు చెప్పట్లేదు మరి? మీరు అన్ని కూడా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటే. నేను డైలీ చదువుతున్నాను, డైలీ. ఉమ్, మా నాన్నకేం బ్రెయిన్ స్ట్రోక్, ఉమ్, టెన్షన్ పడిపోతాడు ఎప్పుడు ఏదైనా సరే, దడదడగానే చేస్తాడు ఏ పని అయినా. ఉమ్. మరి ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారండి? మీ తల్లిదండ్రులు అబద్ధం చెప్తున్నారా, మీరు అబద్ధం చెప్తున్నారా? గుర్తింపు ఎవరండి? వర్షిణి కదా. ఉమ్, నాతో ఎవరున్నారండి? వర్షిణి కదా. ఉమ్, ఎవరు చదువుతున్నారు మీకు? వర్షిణినే కదా. నేను అన్నతోనే ఉన్నాను, సేఫ్ గా ఉన్నానని. ఉమ్, ఇంకేం కావాలండి? ఉమ్. మరి సేఫ్ గా ఉన్నానని చెప్పినప్పుడు బయటకి విష్ణు ఏదో చేశాడు, విష్ణు పట్టుకుపోయాడు, అమ్మాయిని ఫోన్ అవ్వట్లేదని ఈ వార్త ఎలా స్ప్రెడ్ అయింది మరి? ఏ ఛానల్ స్ప్రెడ్ చేసిన మరి? ఉమ్, వాళ్ళ టీఆర్పీ రేట్ కోసం చేసుకున్నారు, ఉమ్. అంతేగాని నిజం లేదంటారు ఇందులోని. నిజం లేదు. ఉమ్, ఏదో చేసేవాడైతే గుజరాత్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఆ. మరి వాళ్ళు మీ అమ్మ వాళ్ళు కూడా వాడి నమ్మి పెంచాము, వాడిని నమ్మి ఇంట్లో ఆశ్రయించాము, ఈ రోజు వాడి అంత చూస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు మరి. వాడు వీడు అనబాకండి. ఇది నేనంటుంది కాదండి, నేనంటుంది. ఓకే, మీరు మీ అన్నయ్య అంటున్నారు, మీ తల్లిదండ్రులే ఎందుకు మరి యాంటీగా మాట్లాడుతున్నారు? వీడు ఎవరన్నా గానీ వీడు వాడ మాత్రం అనబాకండి, సంబంధించుకోకండి. ఆయనకు ఒక పేరు ఉంది, పేరుతో పిలవండి. సరే, పేరుతోనే పిలుస్తామండి. మరి మీ తల్లిదండ్రులు ఎందుకు అతనికి యాంటీగా మాట్లాడుతున్నారు? ఏమన్నా తెలియదండి, వాళ్ళకి దక్కాల్సిన డబ్బులు ఏం దక్కలేదు. అంటే మీ తల్లిదండ్రులు ఎవరిస్తారు డబ్బులు? ఎవరిస్తారు? విష్ణు ఇస్తారా లేకపోతే అఘోరి ఇస్తుందా? ఏమో తెలియదు. విష్ణు అఘోరి ఇచ్చే మిస్ అయినాయో, మరి విష్ణు ఇవ్వాల్సిన మిస్ అయినాయో నాకు తెలియదు. అసలు మీకు సఖ్యత ఉందా అండి? మాకు బానే ఉందండి. మరి మీకు బానే ఉంటే ఇటు మీరు విష్ణుని సమర్థిస్తారు, మళ్ళీ అదే కాదు విష్ణుని సమర్థిస్తారు, మళ్ళీ అదే టైంకి విష్ణుని మాట్లాడతారు. అటు మీ తల్లిదండ్రుల్ని సమర్థిస్తారు, మళ్ళీ మీ తల్లిదండ్రులు డబ్బులు తీసుకుంటున్నారని మీరే అంటారు. ఏమోనండి, పిల్ల అయితే నాతోనే ఉంది, బానే ఉంది. నేను ఎవరిని ఇది చేయట్లేదు. మీరు ఎవరిని ఇది చేయనప్పుడు ఎందుకు ఇక్కడ అందరూ ఇవాళ మరి అటు కేసులు పెడతామని వాళ్ళు వెళ్తున్నారు, మీరేమో ఇతను మా అన్నయ్య అని మీరు అంటారు, అతనేమో మాకు సంబంధం లేదు అమ్మాయిని అప్పచెప్పడం వరకే, మీరు వాళ్ళ అన్నని మాట్లాడుకోండి, వాళ్ళ అన్నతో కాంటాక్ట్ అవ్వండి అని అతను సీరియస్ గా ఫోన్ పెట్టేస్తాడు. అవును, నాతోనే మరి నా చెల్లి నాతోనే ఉంది, నేనే కానని. మరి ముందు నుంచి విష్ణు గారిని ఎవరండి మాట్లాడమనింది? మరి విష్ణు అమ్మాయి బాధ్యత తీసుకోమని చెప్పింది ఎవరండి? మరి ఎక్కువ మీడియాలో కనిపించింది నేనా విష్ణు? మరి విష్ణు గారు కూడా మాట్లాడారు కదా, స్టార్టింగ్ లో కనిపించి ఆ పిల్లకి నాకు సంబంధం అని చెప్పి తప్పుకున్నాడు, తర్వాత ఏ ఛానల్ కనపడలేదు. మరి వాళ్ళ అమ్మాయిని తీసుకురావడానికి అతను మీకు సాయం చేశాడు కదా, మరి అమ్మాయి బాధ్యత మరి వాళ్ళ అమ్మాయి ఎక్కడుంది, అతను తీసుకుపోయాడని అతని పైన సమాధానం ఇచ్చుకోవాలి కదా. ఒక్కడే సాయం చేయాలి, పోలీసులు కూడా సాయం చేశారు, పోలీసులు కూడా సాయం చేశారు. ఇప్పుడు అఘోరి లైవ్ లో ఉంది, అఘోరితో ఏమైనా మాట్లాడతారా? నేనేం మాట్లాడినా దాంతో. ఎందుకు మాట్లాడరండి? మరి విష్ణు ముందు నుంచి కూడా అమ్మాయికి ఏం జరిగిందో ఏంటో అని ఆవేదన మొత్తం కూడా ఆమె బాధపడుతుంది కదా, మరి ఈ రోజు అమ్మాయి క్షేమంగా ఉందా లేదా అని చెప్పి ఆమె కూడా మాట్లాడుతుంది కదా, విష్ణు గురించి ముందు నుంచి మీకు చెప్పింది కదా. మీరు వాష్రూమ్కి వెళ్ళాలా? రైట్, అదండి ఇక్కడ హర్ష మాట్లాడుతున్న పద్ధతి మనం కనుక చూసుకున్నట్లయితే విష్ణుకి సంబంధించి మాకేమి తెలీదు అని చెప్తున్నారు, ఇటు కుటుంబ సభ్యులు కూడా విష్ణు అమ్మాయిని తీసుకెళ్ళిందని చెప్తున్నారు. మరి హర్ష అయితే అమ్మాయి సురక్షితంగా ఉందని చెప్తున్నారు. అఘోరి అమ్మ విన్నారు కదా హర్ష మొత్తం ఏం మాట్లాడాడు ఏంటి, అమ్మాయి మొత్తం క్షేమంగా ఉందని చెప్తూ ఉన్నాడు, మీకేం అర్థమైంది? మొత్తం కూడా విన్నారు కదా. అమ్మా నేను ఒకటే చెప్తున్నాను, నేను డైరెక్ట్ వర్షినికే చెప్తాను మన మీడియా తరఫు. అమ్మ తల్లి దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తర్వాత కేరళ వెళ్తావో ఎక్కడ వెళ్తావో అది నీ ఇష్టం, కానీ ఫస్ట్ అయితే మీ అమ్మ నాన్నని కలిసిన తర్వాత హైదరాబాద్ నుండి మంగళగిరికి వెళ్ళి మీ అమ్మ నాన్నని కలిసి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో అది నీ ఇష్టం అమ్మ. ఇక్కడ ఏంటి హర్ష ఒకటి చెప్తూ ఉన్నాడు, తల్లిదండ్రులు ఈ విధంగా మాట్లాడడానికి డబ్బులు సరిగ్గా ముట్టనట్టున్నాయి, ఎవరు వాళ్ళని సాటిస్ఫై చేసినట్టు డబ్బులు ఇవ్వనట్టున్నారు, అందుకే వాళ్ళు ఇలా యాంటీగా మాట్లాడుతున్నారని హర్ష చెప్తూ ఉన్నాడు. ఏం మరి దీనికి ఏమంటారు? మీరేమైనా డబ్బులు ఇచ్చారా లేకపోతే విష్ణు ఏమైనా డబ్బులు ఇచ్చారా ఇలా మాట్లాడమని వాళ్ళ పేరెంట్స్ తో? నా దగ్గర ఎందుకుంటాయమ్మా, నేను ఇవ్వడానికి నా దగ్గర ఎందుకుంటాయి? నాకు భక్తులు ఇచ్చిన దాంతోనే నా జీవనాధారం గడుస్తుంటది. నేను వాళ్ళు ఎలిగేషన్ ఎందుకు చేశారు అనేదే నేను దాని గురించి అని ఇప్పటికీ నేను వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడట్లేదు. లేనిపోని నిందలేశారని, లేకుంటే నేను ఎందుకు
వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చూసుకునేదాన్ని కదా. ఇప్పటికైనా నేనేమో చూసుకున్నా అనట్లేదు, చూసుకుంటాను, రక్షిస్తాను నా వంతుగా. నేను వాళ్ళే కాదు, కష్టాలలో ఏ కుటుంబం ఉన్నా నేను రక్షిస్తాను. కానీ ఇప్పటికి నేను డైరెక్ట్ చెప్తున్నాను, అమ్మా బిడ్డ నువ్వు ఫస్ట్ మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు కేరళ తీసుకెళ్తారో ఇంకెక్కడికో తీసుకెళ్తారో అది మీ వ్యక్తిగతం, మీ ఇష్టం. ఇంకా కానీ ముందైతే మీ అమ్మ నాన్న దగ్గరికి వాళ్ళని వాళ్ళ కలువు, వాళ్ళతో మాట్లాడు, ఆ తర్వాత నీ ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడానికి వర్షిని ఇష్టపడట్లేదు అని చెప్తున్నాడు హర్ష. అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటుందా? ఏమో అది నాకు తెలియదమ్మా. అంటే అమ్మాయి కూడా మాట్లాడింది కదా, నేను వెళ్ళను అన్నట్టు మాట్లాడుతుంది. కేరళ తీసుకెళ్తాము, టెంపుల్కి తీసుకెళ్తాము అని చెప్పి. అంటే ఏంటమ్మా టెంపుల్ దగ్గర ఏమైనా పూజలు ఏమైనా చేస్తారా అమ్మాయికి సంబంధించి? వెళ్ళను అంటే ఇంకెక్కడికి వెళ్తుందమ్మా? ఎక్కడికి వెళ్తుంది? అమ్మాయికి బంగారు లాంటి జీవితం ఉంది, చేతులారా నాశనం చేసుకుంటుంది ఆ చీడ పురుగును నమ్మి. వాళ్ళ అన్న కూడా మ్యాన్ప్లేట్ చేస్తే మ్యాన్ప్లేట్ అయిపోయి వాళ్ళందరూ ఒకటే చోటు ఉన్నారు, ఎక్కడనో లేరు. ఫోన్ ట్రాక్ చేయండి, ఫోన్ ట్రాక్ చేసి చూడండి, వాళ్ళందరూ ఒకటే చోటు ఉంటారు. మరి ఎందుకు ఇంత డ్రామా ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? మీ నుంచి తీసుకొచ్చేసారు, అయిపోయింది. ఇంకా కుటుంబానికి అప్పచెప్పేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయికి మంచి సంబంధం చూస్తాము, మంచిగా చదివిస్తామని చెప్తున్నప్పుడు మధ్యలో డ్రామా ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అమ్మే వాళ్ళ నానే అంటున్నారు, మా సొంతూరికి వెళ్ళిపోతాము, ఇక్కడొద్దు, విష్ణు మంచోడు కాదు అని వాళ్ళ అమ్మ నాన్ననే చెప్తున్నారు. మరి ఇంత నిందలేసినప్పుడు ఏది ఆశించని వాడు వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పి మీ ఇంట్లో మీరు వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళి నా ఇంట్లోకి వెళ్ళిపోండి అని అనొచ్చు కదా. ఎందుకు అనలేకపోతుండు? వీడి ఫోను బయట పోలీసు వారి ఆధ్వర్యంలో వీడి ఫోన్ అంతా అందులో ఉన్న డేటా మొత్తం బయట తీస్తే వాడి బండారం, ఇన్ని ఏళ్ళ బండారం మొత్తం బయట పడుతుంది. ఇది నేను తీపిస్తాను కూడా. నా దగ్గరికి అన్ని వచ్చాయి. హర్ష మాట్లాడే తీరు పైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయమ్మా నాకు కూడా. ఎందుకంటే సొంత చెల్లి అటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధపడుతుంటే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఓకే మీడియాకి తను సమాధానం చెప్పుకోకపోయినా పేరెంట్స్ ఇంత బయటకు వచ్చి అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు అన్నప్పుడు హర్ష అయినా మాట్లాడాలి కదా. తన మాటలు కూడా చాలా అనుమానంగా ఉన్నాయి. అవును, ఎందుకు తప్పు జరిగిన తర్వాత అప్పుడు మీడియా ముందుకు వచ్చి మా చెల్లెకి ఇలా జరిగిందంటే అప్పుడు ఎవరేం చేస్తారు? మీడియా ఏం చేస్తుంది, నేను ఏం చేస్తా, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేకపోతాం. అంత దూరం తేవద్దు కూడా. ఇప్పటికైనా ఆ ఆడపిల్లకి చెప్తున్నాను, కలిసి ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఫస్ట్ అయితే మీ అమ్మ నాన్నని కలవండి. విజయవాడ దాకా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళారు మీరు? అదే కదా ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, విజయవాడ తీసుకెళ్తున్నాము, విజయవాడ దగ్గరలో ఉన్నామని చెప్పి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఉన్నానని చెప్తున్నారు. నిన్న మళ్ళీ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడామని చెప్తున్నారు. అంటే ఏంటి ఇదంతా కూడా? ఏ విధంగా తీసుకోవాలి? వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హర్ష ఆడిస్తున్న నాటకమా లేకపోతే విష్ణు ఆడిస్తున్న నాటకమా? ఇది ఏంటి అసలు అర్థం కావట్లేదు. విష్ణు ఆడిస్తున్న నాటకం. విష్ణుతో పాటు హర్షని మ్యానిపులేట్ చేసి ఆయనతో ఆడిస్తుండే. ఎందుకంటే డైరెక్ట్ ఈయన మాట్లాడితే, ఎందుకంటే సొంత ఫ్యామిలీ కాదు, సొంత అన్న కాదు, రిలేషన్ కాదు కాబట్టి సొంత అన్ననే మాట్లాడితే ఇక్కడ కొద్దిగా, ఎందుకంటే సొంత చెల్లె కదా అని. అవును, అందుకనే ఈయన ఆడిస్తుండు, ఆయన ఆడుతుండు. అయితే అమ్మా ఇక్కడ మొత్తం కూడా జనాలకు అర్థం కాదు ఏంటంటే, ఇలా ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇటు సొంత అన్న కావచ్చు, లేకపోతే అన్న అని చెప్పుకుంటున్న అతను కావచ్చు, ఎందుకు అమ్మాయిని అడ్డం పెట్టుకొని తిరుగుతున్నారు? ఏం ఆశిస్తున్నారు వీళ్ళు? అఘోరి దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? లేకపోతే తల్లిదండ్రులకు వీళ్ళు ఏమైనా యాంటీయా? డబ్బులు ఏమైనా ఆశిస్తున్నారా? ఏంటి అన్న దానిపైన ఇప్పటికీ కూడా జనాలకు ఒక క్లారిటీ రావట్లేదు. ఏం చెప్తారు మీరు? అదంతా పోలీసు వాళ్ళు ఆ విష్ణుని గుప్పెట్లో తీసుకొని, నేనైతే నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కు, నా మీద చేసిన దానికి అయినా ఆధారాలతో పెట్టాలి. ఉట్టి నోటితోని అక్కడికి ఏదో చేసింది, ఇక్కడికి వెళ్ళి ఇది నన్ను గిచ్చింది, నన్ను గిల్లింది, ఇవన్నీ ఆధారాలు కావాలి, పెట్టాలి. నేను అది ఏందో టెస్ట్ అంటారు కదా, లైంగిక టెస్ట్ కూడా నేను సిద్ధం. డిఎన్ఏ టెస్ట్ దేనికి? అంటే మీరు అమ్మాయిని ఏమైనా చేశారా అన్న దానికా ప్రూఫ్సా? అంతే కదా, వీళ్ళు అన్నారు కదా, నిందలు వేసారు కదా. నేను చెప్తున్నా కదా అమ్మా, నేను లైంగిక టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను. నేను వచ్చిన తర్వాత చూపిస్తాను. కానీ విష్ణుని అదుపులో తీసుకోండి, విష్ణు ఫోన్ తీసుకోండి, అన్ని ఆధారాలు బయటపడతాయి. కేవలం విష్ణు
హర్షాన్ని కూడా అదుపులోకి తీసుకోమంటారా? హర్షాన్ని కూడా వీళ్ళ ఫోన్లు ట్రాకింగ్ చేసి వీళ్ళ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి పోలీసులు. కానీ అమ్మ ఇక్కడ ఇప్పటి వరకు జనాలు అయితే మొత్తం ఈ లైవ్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. అమ్మాయికి ఏం చేయబోతున్నారు, అటు విష్ణు గానీ హర్ష గానీ ఇద్దరిని కూడా నమ్మడానికి లేదు అన్నట్టు వీళ్ళ మాటల్లో క్లియర్ గా కనిపిస్తుంది. మరి మీరు మొత్తం కూడా విన్నారు కదా, ఆ అమ్మాయిని భద్రంగా అసలు ఎక్కడుంది ఏంటి అని చెప్పి ట్రాప్ చేయడం కానీ, భద్రంగా తన కుటుంబానికి అప్పచెప్పడం కానీ మీ వంతు ప్రయత్నం మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా ఇప్పుడు వీళ్ళ వర్షన్ వినిన తర్వాత? 100% అమ్మా. ఇప్పుడు నేను కూడా నా భక్తులకు చెప్తాను, వాళ్ళు ఎక్కడైనా కనబడతారా చూడండి అని. నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను ఇక్కడ ఉన్నారో మీరన్నా అదుపులో తీసుకొని వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆడపిల్లని కాపాడుకున్న వాళ్ళం అవుతామని నేను కూడా పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను. ఫోన్ కూడా నేను పోలీస్ వాళ్ళకి చెప్పి ట్రాపింగ్ చేపిస్తాను. కంపల్సరీ నా వంతుగా వాళ్ళ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేనైతే ఆదుకుంటాను తల్లి. ఎందుకంటే ఆడబిడ్డ చెప్పిన ఆ మాటలు ఎప్పుడు ఇగో నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. అంత అనుభవించింది వాడి నుండి. నేను స్టార్టింగ్ నుంచి మీతో మాట్లాడాను కాబట్టి ఎక్కడ కూడా మీరు అధైర్య పడడం కానీ లేకపోతే ఎమోషనల్ అవ్వడం కానీ ఇన్ని నెలల నుంచి నేనైతే చూడలేదు. మీరు అమ్మాయి నుంచి దూరం అయ్యేసరికి మీరు ఒక్కసారిగా కంటదడ పెట్టుకున్నారు. అంటే మీరు ఎమోషనల్ గా అంత కనెక్ట్ అయ్యారా అమ్మ మీరు వర్షినికి? అమ్మా నేను ఇన్ని ఏళ్లలో నా పక్కన సీట్లో ఎవరు కూర్చోలేదు తల్లి. ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల నన్ను నమ్మి జర్నీ చేసింది. ఓకేనా, నన్ను నమ్మి జర్నీ చేసింది. ఆమె కష్టాలు చెప్పుకుంది, నేను భరించలేకపోతున్నా ఈ టార్చర్ అని చెప్పుకుంది. కాబట్టే సరే రామ్మ, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావో ఎన్ని నెలలు ఉంటావో నీ ఇష్టం, ఆనందంగా ఉండు, చదువుకుంటూనే ఆనందంగా నువ్వు చదువుకో అని బుక్స్ కూడా ఉన్నాయి కారులో. మీరు అమ్మాయిని తీసుకువెళ్ళి చదివిద్దాం అనుకున్నారా? తను ఏం చదువుకోవాలనుకుంటున్నా చదివిద్దాం అనుకున్నారా? 100% చదివియకపోతే నేనెందుకు ఫీజు కడతాను తల్లి? చదువు ముఖ్యం కదా. ఇప్పుడు ₹1,00,000 ఫీజు ఎందుకు కడతాను చదివియకపోతే? ఇప్పుడు నేను ఒక మాట మీరు అడిగినావు, కరెక్ట్ అడిగినావు తల్లి, కరెక్ట్ అడిగినావు. ఒక్క 2 నిమిషాలు వినండి. నేను రాజకీయ నాయకులు ఒక పదవి గురించి ఆశిస్తారు, ఒక వ్యాపారవేత్త డబ్బు గురించి ఆశిస్తారు. మరి నేను ప్రజలకు గాని నన్ను దురుద్దేశంగా నా మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళకో లేకుండా నన్ను విమర్శించే వాళ్ళకు నేను ఇది ప్రశ్నే. నేను ఇంత సాధన చేసి నా శరీరం నా అంగ సైతం త్యాగం చేసిందని, నేను లోక కళ్యాణం గురించి ధర్మ రక్షణం గురించి వచ్చిందని నేను ఏం ఆశించి వచ్చిందని మీరు దీనికి సమాధానం చెప్పండి. ఏం ఆశిస్తున్నా? డబ్బు ఆశిస్తున్నానా? లేకుంటే మీరు అన్నారుగా స్త్రీల పట్ల వీళ్ళ వ్యవహరిస్తుందని, స్త్రీలను ఆశిస్తున్నారా? స్త్రీలని ఆశించడానికి నా దగ్గర మొగతత్వం అనేదే లేదు. ఎలా ఆశిస్తాను? అమ్మవారి రూపం కనబడుతుంది, ఎలా ఆశిస్తాను? కామమే లేదు, ఎలా ఆశిస్తాను? డబ్బు అంటవా, డబ్బు గురించే ఆశించట్లేదు. లేదంటే ఏదైనా పదవి అంటవా, పదవే ఆశించట్లేదు. వ్యాపారం అంటవా, ఏమీ చేయట్లేదు. మరి ఏం ఆశించి నేను చేసింది అనుకుంటున్నారు? నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను జనాలకు, ఇప్పటికైనా అర్థం కావాలి. అయితే అమ్మ మొత్తానికి మీరైతే డబ్బులు కట్టాను, అమ్మాయిని మంచి భవిష్యత్తు ఇద్దామని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చాను. ఈరోజు ఏదైతే నా మీద అలిగేషన్స్ చేశారో వాటన్నిటికీ విరుద్ధంగానే మనకి విజువల్ రూపంలో కనిపిస్తుంది. ఎవరు అమ్మాయిని వాడుకోవాలనుకున్నారు, ఎవరు అమ్మాయిని వశపరచుకోవాలనుకున్నారు అని మీరు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల మొత్తం కూడా బయటపడుతున్నాయి అని చెప్పి. అంతే, కంపల్సరీ. నేను కాశీలో నేను ఇదే కోరుకున్నా, అమ్మ తప్పు జరుగుతుంది, ఇది బయట నువ్వే పెట్టాలి తండ్రి భైరవ కాళీమాత. నేను దర్శనానికి వెళ్ళినప్పుడు చెప్పిన నెక్స్ట్ డేనే బయటపడుతున్నాయి. తప్పు చేసిన వాళ్ళు 100% బయట పడాల్సిందే. నేను వచ్చిన తర్వాత నేను 100% నా మీద ఏదైతే ఎలిగేషన్ చేపించాడో విష్ణు, ఆయన మీద నేను అదే మంగళగిరిలో నేను కేసు వేస్తాను. ఆయన ఫోన్ ని ట్రాప్ చేపిస్తాను. అవన్నీ డీటెయిల్స్ అన్ని బయట పెట్టాలి. మీరు వారణాసిలో ఉన్నానంటున్నారు, మరి మళ్ళీ మీరు ఇటు రావడానికి 10-15 రోజులు పడుతుంది అంటున్నారు కదా. మరి ఈ లోపు ఒకవేళ ఇప్పటికే అమ్మాయిని కానీ అప్పగించకుండా ఉన్నట్లయితే మరి ఏం చేస్తారు? మీరు ఇంకా 10-15 రోజులు పడుతుంది అంటున్నారు. ఈ కేసు అనేది ఎప్పుడు పెడతారు? మీరు ఎప్పుడు హైదరాబాద్ అలాగే మంగళగిరి ఎప్పుడు వస్తారు ఏంటి? నేను అదే చెప్తున్నా అమ్మ, పోలీస్ వాళ్ళకైతే నేను కాల్ చేస్తాను, కొద్దిగా ట్రాపింగ్ చేయండి. వాళ్ళ ఇంటికి చేర్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఊరికి వెళ్తారా ఎక్కడ వెళ్తారా అనేది. కానీ ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి చేర్చండి. తర్వాత
నన్ను అప్రోచ్ అయితే నేను 100% కాపాడుతాను. వెన్నంటూ అనుక్షణం నేను కాపాడుతూనే ఉంటాను. వాళ్ళ కుటుంబాన్ని కంటికి రెప్పలాగా నేను చూసుకుంటాను. ఎందుకంటే అలా ఆ వయసు అదే స్థితిలో నా తల్లిదండ్రి కూడా ఉన్నారు. అయితే అఘోరి అమ్మ ఒకసారి ఫోన్ ఒకసారి చూసుకోండి అమ్మ, కనెక్ట్ కొంచెం డిస్కనెక్ట్ అయినట్టుంది. రైట్, అయితే అఘోరి తన ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు లైవ్లోని. ప్రజెంట్ వర్షినికి ఏమైంది ఏంటి, తను ఇక్కడ మనకి మధ్యలోనే ఎందుకు ఇలాగా యూటర్న్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ రావాల్సి వచ్చింది, విష్ణు ఎందుకని హర్షని అలాగే వర్షిణిని వదిలేసి వెళ్లాల్సి వచ్చింది అన్న క్వశ్చన్స్ అయితే ఇంకా అలాగే ఉన్నాయి. మరి ప్రజెంట్ ఇప్పటికీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా వర్షిని తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు అమ్మాయి అసలు ఎక్కడ ఉంది ఏంటి, 20 రోజులు అయిపోయింది అఘోరి తీసుకువెళ్ళి. దాని తర్వాత ఎట్టకేళ్ళకి గుజరాత్లోని పట్టుకున్నప్పటికీ వితిన్ 1 or 2 డేస్లోని విజయవాడ తీసుకొస్తారు, నా కూతుర్ని నేను కళ్ళారా చూసుకుంటాను అని చెప్పి ఆ తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్న తరుణంలోని ఇటువంటి వార్త వినడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి అయితే వాళ్ళ తల్లిదండ్రులు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పడం కూడా జరిగింది. మరి ఇటు వర్షం కనుక మనం ఒక్కసారి కనుక మాట్లాడుకున్నట్లయితే, నేను నా తల్లిదండ్రులకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను అని కూడా తను చెప్తూ ఉన్నాడు. మరి అప్డేట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకని మీడియా ముఖంగా ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా కూతురు ఎక్కడుందో తెలీదు, వీళ్ళిద్దరు ఫోన్లు కూడా అవ్వట్లేదని ఎందుకు చెప్తున్నారు అన్న విషయాలు మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా లైవ్లోకి అయితే వర్షిని యొక్క పేరెంట్స్ రైట్ అయితే అఘోరి కాల్ కూడా కనెక్ట్ అయింది, లైవ్లోకి మరొకసారి రాబోతున్నారు. అమ్మా ఓకేనా, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందమ్మా. వాళ్ళ అమ్మ నాన్న కూడా తీసుకోండి, వాళ్ళ అమ్మ నాన్నకి ధైర్యం చెప్తాను. మనతో మాట్లాడడానికి వస్తారమ్మా, మరొక 2-3 నిమిషాల్లో లైవ్ లో జాయిన్ అవుతారు. కానీ అమ్మా ఒక కుటుంబంలోని మనం చూసుకుంటే అదే కాదు అమ్మా, ముందు నుంచి మనం చూస్తే ఒక కుటుంబంలోని ఎవరు ఏంటి అన్నది మనకు అర్థమైపోతుంది. అంటే ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు ఒప్పు చేస్తున్నారని. మరి ముఖ్యంగా ఇక్కడ వర్షిని కుటుంబం చూస్తే ఎవరి వర్షన్ కూడా మనకి ఇక్కడ అర్థం కాని విధంగా ఉంది, ఎవరి కరెక్ట్ చెప్తున్నారు ఎవరు రాంగ్ చెప్తున్నారు ఏంటి అన్నది. రైట్, అయితే ప్రెసెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అమ్మాయికి అయితే కేరళలోని గుడికి తీసుకువెళ్తాను అని అయితే హర్ష చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కేరళలోని గుడికి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎటువంటి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు ఏంటి, అసలు అమ్మాయికి ఏమైంది, ఇప్పుడు గుడికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా చాలా మంది ఇవాళ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. మరి టెంపుల్కి తీసుకువెళ్లాల్సిన మనిషి ఇటు పేరెంట్స్ లేకుండానే హర్ష ఒక్కడే తీసుకువెళ్తాడా, అసలు ఏం జరుగుతుంది అన్న దానిపైన కూడా ఇవాళ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికే అఘోరి కూడా మాట్లాడడం కూడా జరిగింది మనతో పాటు ఎక్స్క్లూజివ్గా. ఆమెకి ఏ విషయం కూడా తెలియదు. ఏ రోజు అయితే గుజరాత్ నుంచి లైవ్ లోకి వస్తున్నారు అఘోరి అమ్మ మరొకసారి. రైట్ అమ్మ, వినిపిస్తుందా? హలో రైట్, అయితే ప్రెసెంట్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు కదా, వాళ్ళకైతే ఏమీ తెలియదు అన్నట్టు చెప్తూ ఉన్నారు. ఇటు హర్ష అయితే వాళ్ళ పేరెంట్స్కి అన్నీ నేను చెప్తున్నాను అని అంటూ ఉన్నారు. రైట్ అమ్మ, లైవ్లోకి వచ్చారు అఘోరి అమ్మ, ఒకసారి మాట్లాడదాం. అమ్మ వినిపిస్తుందా?